కోపము చేత నీ కోపము చేత నన్ను గద్దింపకము నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము యెహోవా నేను కృషించి ఉన్నాను నన్ను కరుణించుము యెహోవా నా ఎముకలు అదురుచున్నవి నన్ను బాగు చేయుము నా ప్రాణము బహుగా అదురుచున్నది యెహోవా నీవు ఎంతవరకు కరుణింపక యుందువు యెహోవా తిరిగి రమ్ము నన్ను విడిపింపుము నీ కృపను బట్టి నన్ను రక్షించుము మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు నేను మూలుగుచు అలసి ఉన్నాను ప్రతి రాత్రియు కన్నీళ్లు విడుచుచు నా పరుపు తేల చేయుచున్నాను నీ కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి యెహోవా నా రోదనా ధ్వనిని వినియున్నాడు పాపము చేయువారులారా మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు యెహోవా నా ప్రార్థనను అంగీకరించును నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మల్లుదురు. దేవుడు చదవబడినటువంటి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి యోహాను సువార్త 2వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయము. యేసు ఆ బానలు నీటితో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మటుకు కూడా నింపిరిచ్చాలని. చదవబడినటువంటి మాటలో యేసు ప్రభువారు అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి 6 రాతి బాణలను కూడాను ఆయన ఏమని చెప్తున్నాడంటే నీటితో నింపుడి అని యేసు ప్రభువారు చెప్పినప్పుడు వారు యేసు ప్రభువారు చెప్పినటువంటి రీతిగా ఆ రాతి బాణాలను నీటితో నింపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటి విషయం ఏమిటంటే యేసు ప్రభువారు మొట్టమొదటిగా చేసినటువంటి అద్భుతము కానా వివాహములు ఆయన జరిగించాడు. ఆయన జరిగించినటువంటి అద్భుతములో 6 రాతి బాణాలను కూడా ఆయన ఏమని చెప్తున్నాడంటే మీరు వాటిని నీటితో నింపుడి అని ఆయన చెప్తూ ఉన్నాడు. వారు అదే రీతిగా నింపారు. తర్వాత నీరు ద్రాక్షరసంగా మార్చబడింది. దానిని మరలా వారు తీసుకెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇవంతా కూడా మనకి తెలుసు. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని బిడ్డలమైనటువంటి మనము వేటితో నింపబడాలి. అక్కడ అద్భుతం జరుగుట కొరకు రాతి బాణలు నీటితో నింపబడితే మన కుటుంబాలలో కూడా దేవుని కార్యం జరుగుట కొరకు ఒక అద్భుతం జరుగుట కొరకు మనం వేటితో నింపబడాలి.
వేటితో నింపబడాలని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. కొంతమంది అసలు వేటితో నింపబడ్డారు. అయితే మనం వేటితో నింపబడాలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుని ముందుకు కొనసాగటానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా కొందరు వేటితో నింపబడ్డారు, వాటిని జ్ఞాపకం చేసుకుందాం. కొందరు వేటితో నింపబడ్డారు అంటే సమస్తమైనటువంటి దుర్నీతి చేత కొంతమంది నింపబడ్డారు అంటాడు. రోమీలకు రాసిన పత్రిక ది బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 1 1వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకున్నట్లయితే, అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వము చేతను నిండుకొని చాలండి. కొంతమందిని గూర్చి దేవుని వాక్యం అంటుంది కదా, వారు దేనితో నింపబడ్డారు? కొంతమంది అంటే సమస్తమైనటువంటి దుర్నీతి చేత వారు ఏమయ్యారంట? నింపబడ్డారు అంటున్నాడు. మరి నిజముగా దేవుని పిల్లలైనటువంటి మనము, దేవుని సంఘములో ఎదుగుతున్నటువంటి మనము ఈ మధ్యాహ్నము దేని చేత నింపబడినటువంటి వారిగా ఉన్నాం? దుర్నీతితో నింపబడినటువంటి మనుషులు ఉన్నారని దేవుని యొక్క లేఖన భాగంలో దేవాతి దేవుడు మనకు తెలియపరుస్తూ ఉంటే, మనము దేనితో నింపబడ్డాం? కొన్ని కుటుంబాలను గురించి అక్కడ అంటాడు కదా, ఇర్మియా గ్రంథంలో కానీ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కొన్ని కుటుంబాలను గూర్చి 5వ అధ్యాయం 27వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే అక్కడ అంటాడు, పంజరము పిట్టలతో నిండి ఉన్నట్లు వారి ఇల్లు కపటముతో నిండి ఉన్నది అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. పంజరము పిట్టలతో నిండి ఉన్నట్లుగా వారి ఇల్లు దేనితో నిండిందట? కపటముతో నిండి ఉంది. కొంతమంది గృహాలు మనం జ్ఞాపకం చేసుకుంటే పంజరంలో పిట్టలు ఎలాగైతే నింపబడి ఉంటాయో, కొంతమంది గృహాలు కూడా ఎప్పుడు కూడా కపటంతోనే నింపబడి ఉంటాయి. కుటుంబంలో అందరూ కూడా తల్లికి తగ్గ కూతురు, తండ్రికి తగ్గ తనయుడు అన్నట్లుగా డిటో మొత్తం కూడా కపటపు ఆలోచనలు అన్నమాట. ఎప్పుడు ఎవరిని ముంచుదామా, ఎప్పుడు ఏ రీతిగా ఎవరిని నష్టపరుద్దామా, లేకపోతే ఎప్పుడు ఎవరిని ఎలా గాయపరుద్దామని ఆలోచనలే కలిగి ఉంటారు. కానీ దేవుని పిల్లలైనటువంటి మనమట, ఇదిగో అట్టి దాని చేత నింపబడినటువంటి వారిగా ఉండకూడదు. కొంతమంది జీవితాలు ఎలాగుంటే, మరి కొంతమంది దేనితో నింపబడ్డారంటే కొంతమంది వేషధారణతో నింపబడ్డాడు అంటాడు. చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 23 23-27 వచనంలో అనుకుంటా అక్కడ అంటాడు కదా, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. చాలండి. అక్కడ ఆయన చెప్తా ఉన్నాడు కదా, అయ్యో పరిసయ్యులైనటువంటి శాస్త్రులారా, మీరు ఎలాగున్నారంటే సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు అని చివరులు అంటాడు కదా. చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నది అంటాడు. చివరిలో ఆయన అంటున్నాడు, చచ్చినటువంటి వారి ఎముకలతో, సమాధులు ఏముంటాయి? చచ్చినటువంటి వారి యొక్క ఎముకలు ఉంటాయి. సమాధులు ఏముంటుంది? కుళ్ళు ఉంటుంది. సమాధులు ఏముంటుంది? చెడు వాసన ఉంటుంది. అలాగనే దేవుని పిల్లలైనటువంటి కొంతమంది యొక్క కుటుంబాలు ఏ రీతిగా ఉంటున్నాయి అంటే, ఆయన చెప్తున్నటువంటి మాట, ఇదిగో కొంతమంది వేషధారణతో నిండినటువంటి వారిగా ఉన్నారు. కొంతమంది ఏ రీతిగా ఉన్నారంట? వేషధారణతో నింపబడినటువంటి వారిగా ఉన్నారు. పైకి భక్తి, పైకి దేవుని పిల్లలు, పైకి మాత్రము దేవుని ప్రజలు, కానీ వారి హృదయాంతరంగం అంతా కూడా ఎలాగుందంటే, సమాధి ఎలాగైతే పోలుందో, సమాధి లోపల ఏ పరిస్థితులు ఉన్నాయో వారి హృదయాంతరంగం కూడా అలాగే ఉంది. కొంతమంది ఏమో దుర్నీతితో నింపబడి ఉన్నారు, పంజరము పిట్టలతో నింపినట్లుగా కపటముతో నింపబడినట్టుగా ఉన్నారన్నాడు. మరికొందరు దేనితో నింపబడి ఉన్నారంటే వేషధారణతో నింపబడి ఉన్నారు. నిజమే, కొంతమందిని, ఎంతమందిని చోట్ల మనం
మందిరానికి వచ్చేటప్పుడు ఉన్న అలంకరణ బయట పరిస్థితులకి వెళ్ళినప్పుడు ఉంటుందా? మందిరానికి వచ్చినట్లుగానే మనం ప్రతి చోటకి వెళ్ళువారిగా ఉంటున్నామా? మందిరానికి వచ్చినట్లుగా ప్రతి ప్రదేశంలో మన ప్రవక్త ఉండగలుగుతుందా? మందిరంలో మన మాటలు ఉన్నట్లుగా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా స్నేహితుల మధ్య ఉన్నప్పుడు కానీ మన మాటలు ఆ రీతిగా ఉండగలుగుతున్నాయా? మందిరంలో ఒకలాగా, ఇంటిలో ఒకలాగా, మందిరంలో ఒకలాగా, ఏదైనా ఫంక్షన్లో ఒకలాగా మనం ఉండగలుగుతున్నామంటే దాని అర్థం ఏమిటంటే మనము వేషధారులమే. బైబిల్లో ఎక్కడ చెప్పాల, నువ్వు మందిరంలో బాగుంటే చాలు, బజార్లో బయట నీ ఇష్టం వచ్చినట్టు ఉండమని దేవుని వాక్యం ఎక్కడా కూడా చెప్పలేదు. ఎందుకు ఆ మాట చెప్పలేదంటే ఇది భౌతికమైనటువంటి మందిరం అయితే ఇది ఆత్మ సంబంధమైనటువంటి మందిరం. మన కృతజ్ఞత కూడికలో అదే మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏమని? నీ హృదయమో దేవుని ఆలయమనియు అందులో దేవుడు నివసిస్తున్నాడనియు మీరు ఎరుగురా అంటాడు. ఎక్కడికి వెళ్ళినా ఈ దేవుని ఆలయం ఉంది. ఈ దేవుని ఆలయాన్ని మనం పట్టుకెళ్ళలేకపోవచ్చు, కానీ ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ మనుషుల మధ్యకి వెళ్ళినా, ఏ కార్యక్రమానికి వెళ్ళినా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఈ దేవుని మందిరం మనతోనే ఉన్నది. కాబట్టి మనం ఏం చేస్తున్నామో, ఎలాగున్నామో అన్నటువంటిది దేవునికి మొత్తం కూడా ఎరిగినటువంటి వాడు. కాబట్టి రెండవ గుంపు ఏ గుంపు అంటే దేనితో నింపబడిన వారు అంటే వేషధారణతో, హిపోక్రసీ. ది ఫిల్డ్ బై ద హిపోక్రసీ అన్నాడు. వేషధారణతో నింపబడినటువంటి వారు. యోబు గ్రంథాన్ని జ్ఞాపకం చేసుకుంటే ద బుక్ ఆఫ్ జోబ్, యోబు గ్రంథం 31వ అధ్యాయము 26వ వచనాన్ని కానీ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ ఒక మాట అంటాడు కదా, యోబు గ్రంథము 31వ అధ్యాయము చదువుతాను చూడండి. 27వ వచనం చూస్తే, నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నేను నోరు ముద్దు పెట్టిన ఎడల పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారి నవ్వుదును అంటున్నాడు. ఇదిగో కొంతమంది ప్రజలు అంటారు కదా, నువ్వు ఇలాగ చెయ్యి, అలాగ చెయ్యి, నువ్వు ఈ రీతిగా ఉండు, ఆ రీతిగా ఉండు, నీ సమస్య తొలగిపోయిద్ది, నీ ఇబ్బంది తొలగిపోద్ది, నీ ఇరుకు తొలగిపోయిద్ది అని చెప్పినప్పుడట వారి వైపు నేను చూసి వారు చెప్పినట్లుగా కానీ నేను చేసినట్లయితే ప్రజల దృష్టికి నేను ఎలాగవుతానో వేషధారిని అవుతానని యోబు తన నోటితో ఒప్పుకుంటున్నాడు. ఎందుకనంటే కొంతమంది కొన్ని సందర్భాల్లో మనుషులు మాటలు, మనుషుల ఆలోచన ప్రకారమో నడుస్తూ ఉంటారు. ఏమని? నువ్వు అలాగ చెయ్యి, ఇలాగ చెయ్యి, నీ రోగం పోవాలంటే అక్కడికి వెళ్ళు, నీ పాపం పోవాలంటే ఇక్కడికి వెళ్ళు, లేకపోతే నీ అప్పులు పోవాలంటే ఈ పని చేయి, ఆ పని చేయి అని లోక సంబంధమైనటువంటి మాటలు చెప్తూ ఉంటారు. దేవుని పిల్లలైనటువంటి వారు లోక సంబంధమైనటువంటి సాంప్రదాయాలు, ప్రవక్తలకు ఎలాగ ఉండాలట? దూరముగా ఉండాలి. అలాగ లేకుండా వారి వైపు చూసి వారు చెప్పినట్లుగా చేసినట్లయితే ఆయన అంటున్నటువంటి మాట ఏమిటంటే నేను దేవుని దృష్టికి వేషధారిని అవుతాను అంటున్నాడు. ఒకసారి ఒక వ్యక్తికి కాలు నడుస్తుంటే బాగా పోటు వస్తూ ఉన్నాడు. అడిగేస్తుంటే కాళ్ళు ఏమొస్తూ ఉంది? పోటు వస్తూ ఉంది. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఏమీ లేదు, బాగానే ఉందన్నాడు. మరొక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన అన్నాడంటే స్కానింగ్ తీద్దాం, ఏమైనా ఉందేమో కనపడుద్ది అంటే స్కానింగ్లో కూడా ఏ ప్రాబ్లం లేదన్నాడు. కానీ ఆయన నడుస్తుంటే మాత్రం నొప్పి వస్తుంది. అరే ఏం అలా నడుస్తున్నా, కొన్ని రోజుల నుంచి ఎవడు అడిగితే అన్నాడంట, కాలు నడుస్తుంటే కాలు పోటు వస్తుంది, సురుకు సురుకు అని గుచ్చుకుంటుంది నాకు. మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళావంటే వెళ్ళాను, టెస్ట్లు అవి చేయించుకున్నాను, ఏమీ లేదన్నారంటే అయితే ఇది ఇంకో విషయమో, నీకు ఎవరో ఏదో చేసి ఉంటారు నీ కాలుకి, అందుకే అలాగయ్యింది, అలా నొప్పి వస్తుందని. మరి ఇప్పుడు ఏంటి పరిష్కారం అంటే ఏమీ లేదు, మనకు తెలిసిన వాడు ఒకడు ఉన్నాడు, కొద్దిగా డబ్బులు ఇస్తే పన్ను ఒకటి ఓడగొడతాడు, ఆ పన్ను ఓడగొడితే నీకు కాలు సెట్ అయిద్ది అన్నాడు. మరి కాలు కన్నా ఇక పన్ను గొప్పది కాదుగా, మరి నడవటానికి కావాలి కదా, ఒక పన్ను లేకపోయినా ఇంకా 31 పళ్ళు ఉంటాయి కదా, ఇబ్బంది ఏముందిలే అని వెళ్ళాడు. వాడు కొద్దిగా డబ్బులు ఇచ్చాడు, వాడు పన్ను ఇరగొట్టాడు. పన్ను ఇరగొడితే ఎంత నొప్పి వచ్చిందండి, పన్ను పీకితే ఎంత బాధ, ఆ బాధ భరిస్తానే ఉన్నాడు. ఈ బాధకి 2 రోజులు ఈ కింద నొప్పి కలగలేదు. ఈ బాధ పెద్ద బాధ కదా, ఈ తిమ్మిరికి నొప్పికి కాలు నొప్పి అంతగా అనిపించలే. 3వ రోజు నడుస్తుంటే మరలా యథావిధిగా కాలు నొప్పి వస్తాం. ఇదేంటి మరలా కాలు నొప్పి వస్తుంది, ఏమని
వాడి దగ్గరికి వెళ్తే ఒక్కొక్కళ్ళకి పని చేయదు, ఆయన చేసిన ప్రయోగం ఒక్కొక్కళ్ళకి పారదు, ఆయన నీకు పారలేదనుకుంటే మనకు తెలుసు ఇంకొకడు ఉన్నాడు పెద్దోడు, వాడి దగ్గరికి వెళ్దామన్నాడు. వాడి దగ్గరికి వెళ్తే వాడు ఏం చేశాడంటే వాడు కొద్దిగా డబ్బులు తీసుకున్నంట, ఏమీ లేదు 15 రోజులు అరగుండు మీద 15 రోజులు అరమేసం మీద తిరగాలన్నాడంట. మరి అదొక వైద్యం అన్నాడంట ఆయన. అరే ఈ వైద్యం అన్నాడు, సరే పోనీలు అరగుండు మీద అరమేసం మీద తిరిగితే ఏమైంది, మా ఊళ్ళోనే తిరిగేది, మా మనుషుల మధ్యగా ఎందుకు తిరుగుతున్నాను వాళ్ళకి తెలుసు. కానీ అక్కడ కొన్ని డబ్బులు ఇచ్చి ఆయన ఏం చేశాడంటే అరగుండు గీయించుకుని అరమేసం గీయించుకుని 15 రోజులు తిరుగుతూ ఉన్నాం. 15 రోజులే కాదు 20 రోజులైనా ఆయనకు ఆ కాలు నొప్పి తగ్గలేదు. తర్వాత ఇలా కాదులే అని చెప్పి మరొక దగ్గరికి వెళ్ళి అలాగా ఇంచుమించుగా ఒక 3 లక్షల రూపాయలు ఆగం చేసుకుని తన శరీరాన్ని పాడు చేసుకుని తర్వాత చివరికి ఏది చేయలేక ఆ ఊర్లో ఎవరో ఒక బడి పంతులు గారు వెళ్తున్నాడంట. వెళ్తుంటే ఈయన కనపడితే, అయ్యా ఏంది అలా అయిపోయావు, ఎలా గుండెబడి ఏంటంటే, ఏం పంతులు గారు ఏం చెప్పమంటారు, నాకు బలహీనత వచ్చింది. ఏంటయ్యా అన్నాడు. ఏంటి ఆ బలహీనత అంటే, నడుస్తుంటే కాలు నొప్పి వస్తుందండి, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా తగ్గలేదు, చివరికి ఈ ప్రయోగాలు చేశారేమో అన్నారు, అలాగని కూడా చూశాను, ఒక 7-8 మంది దగ్గరికి వెళ్ళాను, డబ్బు కూడా ఇదాగా ఖర్చు పెట్టుకున్నాను, ఇంతంత కట్టాను, నాకు తగ్గలేదు. ఏ కాలు ఏంటంటే, ఈ కాలు అయ్యగారు అన్నాడు. ఈ కాలు అయ్యగారు అనేసరికి ఆయన ఏం చేశాడంటే, ఏదే కాలు చెప్పుది అన్నాడు అంట. చెప్పులు తీసి ఆయన చెప్పు తీసుకున్న వెనక చూస్తే ఆ చెప్పులో పెద్ద ఇనప మొక్క గుచ్చుకుని ఉందండి. ఆ చెప్పులు ఏం గుచ్చుకుని ఉంది, ఒక ఇనప మొక్క సెల్ లాంటిది స్పోక్ మొక్క ఒకటి గుచ్చుకుని ఉంది. ఆయన నడుస్తున్నప్పుడు అది గుచ్చుకుని ఆయనకి ఏం కలుగుతుంది, నొప్పి వస్తుంది. అసలు కాలు నొప్పి రావడానికి కారణం ఏంటి, ఆ చెప్పులో ఉన్నటువంటి ఇనప మొక్క. అసలు కాలు నొప్పి వస్తుంటే ఆ చెప్పులు చూడకుండా, చెప్పులను పట్టించుకోకుండా నాకేదో అయ్యింది. ఎందుకు అనిపించిందంటే ఆయనకి ఆ విషయం తోటివారు చెప్పారు. నీకు కాలు నొప్పి వస్తుందంటే ఎవడైనా చెప్పులు మారు అనాలిగా, లేకపోతే చెప్పులు ఏమైనా ఉందేమో చూడనాలిగా, కాళ్ళలో ఏమి లేకపోతే. అలా కాకుండా వారెవరో చెప్పారని చెప్పి ఆ ప్రయోగాలు ఈ ప్రయోగాలని తన శరీరాన్ని పాడు చేసుకున్నాడు, డబ్బును కూడా పాడు చేసుకున్నాడు. నేటి క్రైస్తవులు కూడా అలాగే ఉన్నారు. నేటి క్రైస్తవులు కూడా అదే రీతిగా ఉన్నారు. వారెవరో చెప్పారు, వీరెవరో చెప్పారని ఎక్కడికెక్కడికో వెళ్ళటాలు, ఏవేవో చేయటాలు. అంటే దాని ఉద్దేశం ఏమిటంటే వారు వేషధారణతో నింపబడి ఉన్నటువంటి వారు, వేషధారణతో వారు కలిగినటువంటి వారు. నిజంగా కొంతమంది ఆధ్యాత్మికంగా కూడా వేషధారణ కలిగినటువంటి వారు ఉంటారు. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబము ఎప్పుడో మందిరానికి వెళ్ళారు, తర్వాత మానేశారు. ఏదైనా ప్రత్యేకమైనటువంటి ఏదైనా ప్రార్థనలు అయితే మనల్ని అప్పుడప్పుడు పిలుస్తారు, మనల్ని పిలుస్తారు, మరలా వేరొకరిని పిలవరు. ఆ ఇంట్లో ఎవరైనా చనిపోయినా ఏదైనా అన్నం ముట్టించాలన్న ప్రత్యేకమైనది. అయితే కుటుంబంలో ఒక విషయంలో వివాహం చేయవలసిన సందర్భం వచ్చినప్పుడు నాతో చెప్పారయ్యా, వచ్చే నెలలో మ్యారేజ్ ఉంటుంది, మీరు చేయాలంటే పర్లేదు, కనీసం ఒక వారం రోజులన్నా ముందుగా చెప్పండి, సిద్ధపడాలి కదా, అది ఇదని నేను చెప్పాను. చెప్పినప్పుడు సరేలే అన్నారు. వారు డైరెక్ట్గా నాకు చెప్పకుండా ఒక్కసారి వచ్చి పలానా రోజు పెళ్లి చేసేయాలి పాస్టర్ గారు అన్నాడు. పలానా రోజు పెళ్ళి, ఏమిటి అంత అర్జెంట్ అంటే, అదే రోజు నేను మరలా అనుకోకుండా వేరొక చోట పగలపూట ప్రార్థన కార్యక్రమం ఉంది, నేను వెళ్ళా. ఆ రోజు పెళ్ళి అంటే నాకు కనీసం ఒక వారం ముందన్నా చెప్పి డేట్ పెట్టుకోవాలన్నా కదా, మీరు ఆ రోజు పెట్టేసుకున్నాం, కార్డు ప్రింట్ అయిపోయింది, మీరు వచ్చి పెళ్లి చేయాలంటే అదేం కరెక్ట్ కాదు కంటే. అయ్యా ఆ మాట అంటే ఎలాగా, మా ఇంట్లో ఏ కార్యక్రమం అయినా మీ నాన్నగారి ద్వారా జరిగేది, అది ఇది అన్నాం. సరే ఏంది అంత అర్జెంటుగా పెట్టుకున్నారు, ఏమిటి కారణం ఏంటంటే, వారు చెప్పింది ఏంటంటే, అయ్యా ఈ ముహూర్తం వేరే పెద్ద ఆయన పెట్టించాడు అన్నాం. వేరే పెద్ద ఆయన పెట్టించారంటే నేను అనుకున్న సాధారణంగా ఏదైనా ముహూర్తాలు చూసి వీరి ఉంటారు కదా, వారి దగ్గరికి వెళ్ళి పెట్టుకొచ్చుకున్నారేమోలే, సరేలే అన్న ఉద్దేశంతో. ఇంతకీ ఎక్కడ ముహూర్తం చేయించారంటే వాళ్ళు అన్నారు, మేము హైదరాబాద్లో ముహూర్తం చేయించామన్నారు. ఎక్కడ? హైదరాబాద్లో ఎవరు ఎక్కడ ఏంటంటే, వారు చెప్పిన మాటలో హైదరాబాద్లో పలానా పెద్ద పాస్టర్ గారు ఉన్నాడు కదా, ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ముహూర్తం పెట్టుకొచ్చేవన్నారు. ఏంటట, హైదరాబాదులో ఉన్న పెద్ద పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ పాస్టర్ గారితో ముహూర్తం పెట్టించుకొచ్చారు, ఆ టయానికి నేను వెళ్ళి పెళ్లి చేయాలన్నాను. అదేమిటి, నేనే చెప్తా కదా పలానా రోజు అని.
మరలా ఇంకొకరు వచ్చి ఇంకొక ముహూర్తం పెడితే ఆ టయానికి వచ్చి నన్ను పెళ్లి చేయమంటాం కరెక్టు కాదు కదా. నాకైతే ఆ రోజు కుదరదు. ఎటుకుడి మ్యారేజ్ దాంట్లో నా పేరేమీ వేయలేదు కదా, నేను రాపోయిన ఇబ్బంది లేదు. హైదరాబాద్ పాస్టర్ గారిని వచ్చి పెళ్లి చేసి వెళ్ళమని చెప్పాను. కొంతమంది వేషధారణ రహితమైనటువంటి స్వభావం, వేషధారణ కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు. వేషధారణతో ఇంకా నింపబడి ఉంటారు. జీవితం అంతా కూడా వేషధారణగా బ్రతకటమే. కొంతమంది ఏమో దుర్నీతితో నింపబడ్డారంట, కొంతమంది ఏమో వేషధారణతో నింపబడ్డారు. మరి కొంతమంది దేనితో నింపబడ్డారంటే మరి కొంతమంది ఆ కోపముతో నింపబడి ఉన్నారంట. దేనితో నింపబడ్డారు? కోపంతో. లోకాసు సువార్తలు అంటాడు చూడండి, లోకాసు సువార్త 4వ అధ్యాయము 29వ వచనాన్ని కానీ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, లోకాసు సువార్త 4వ అధ్యాయం 29వ వచనం, ఆగ్రహముతో నిండుకొని లేచి ఆయనను చాలండి. కొంతమంది దేనితో నింపబడ్డారంటే ఆగ్రహం అన్నమాట. ఉద్రేకంతో నింపబడ్డారంటే కోపముతో నింపబడినటువంటి వారిగా కొన్ని జీవితాలు ఉంటాయి. వారి జీవితం ఎప్పుడు కూడా కోపమే. చిన్నదానికి కోప్పడతామే, పెద్దదానికి కూడా కోప్పడతామే. ప్రతి విషయంలో కూడా కోపాన్ని కలిగినటువంటి వారే. అరే ఈ మాట ఎందుకన్నారు, ఈ గద్దింపు ఎందుకు గద్దించారు, కొంత ఆలోచిద్దామన్నటువంటి ఆ అవగాహన వారిలో ఉండదట. ఎప్పుడు కూడా కోపముతో నిండుకున్నటువంటి వారు. కానీ లోకంలో ఒక సామెత ఉంది, తన కోపమే తనకు శత్రువు. కొంతమంది కోపంతో నింపబడి ఉంటారండి. భార్య మీద ఎప్పుడు కోపమే, భర్త మొహం చూస్తే ఎప్పుడు కోపమే. కొంతమందికి పిల్లలను చూస్తే చిరాకు వచ్చేస్తూ ఉంటుంది. దేవుని వాక్యం అంటుంది, ఇదిగో తన కోపమే తనకు శత్రువు. కోపంతో నింపబడినటువంటి వారు. కోపం ఎంత ప్రమాదకరం అంటే మన కోపమే మనల్ని ఏం చేస్తుంది, నాశనం చేస్తుంది. ఒకసారి ఒక మంచి తాసుపాము కట్టెలడితిలోకి దూరిందంట. కట్టెలడితి తెలుసు కదా, పెద్ద రంపం అది ఉంటుంది, దూరింది. ఆ దూరింది కింద నుంచి పోకుండా రంపం మీద నుంచి పాకుతుందంట. రంపం మీద నుంచి పాకుతుంటే ఆ బ్లేడ్లు ఉంటాయి కదా రంపానికి షార్ప్గా, ఏదో ఒకటి కొద్దిగా దాన్ని గుచ్చుకుందంటండి. గుచ్చుకోగానే అది అనుకుందంటే, నేను మోస్ట్ డేంజరస్ పాయిజనస్ స్నేక్ని, నన్నే గుచ్చుతావా, నాకే రక్తం వచ్చేలాగా చేస్తావని, నా సంగతి ఏంటో నీకు చూపిస్తాను. గట్టిగా ఆ రంపం చుట్టూ కూడా చుట్టేసి గట్టిగా ఒక్క ఒత్తిందంట. ఆ రంపం ఒళ్ళంతా బద్దలైపోయింది, 4-5 ముక్కలై ఊడిపడిందంట. చూడండి, ఆ రంపం ఊరుకుంటుంది. ఆ రంపాన్ని చుట్టేసుకుంటే అవి మంచి షార్ప్ మీద ఉంటాయి. అది బలమైనటువంటి చెక్క మొక్కలను ఒక్క దెబ్బకి చీల్చి పడేస్తాయి. అటువంటిది పాము శరీరం మెత్తగా ఉంటుంది. ఇది ఎప్పుడైతే గట్టిగా దానికి చుట్టేసి ఒత్తిందో దెబ్బకు సగం తెగిపోయిందంట దాని ఒళ్ళంతా. మన కోపం కూడా అలాంటిది. మన కోపమే మనలను పాడు చేస్తుంది. బలమైన ఇనుము కూడా అండి. ఇనుము చూడండి, ఇనుమును ఏది కూడా నాశనం చేయలేదు, తేలిగ్గా పాడు చేయలేదు. కానీ ఇనుమును పాడు చేసేది ఏంటంటే దానికి తుప్పు పట్టిద్ది చూడండి, ఆ తుప్పే దాన్ని పాడు చేస్తుంది. మన కోపం కూడా మనకు ఎలాంటిదంటే తుప్పు లాంటిది. మనల్ని పాడు చేసేది మన కోపమే. వ్యక్తిగతంగా మనల్ని నాశనం చేసేది కూడా ఏంటట, మన యొక్క కోపమే. కాబట్టి కొంతమంది దేనితో నింపబడ్డారంటే కోపముతో నింపబడ్డారు. దేవుని వాక్యమేమో ఆ బాణలను నీటితో నింపండి, దేవుని కార్యం జరిగింది. అలాగే మీరు వేడితో నింపబడాలి అంటే కొంతమంది ఏమో దుర్నీతితో నింపబడ్డారు, కొంతమంది ఏమో వేషధారంతో నింపబడ్డారు, కొంతమంది ఏమో కోపంతో నింపబడ్డారు. మరి 4వదిగా చూస్తే కొంతమంది అపోస్తుల కార్యాలు 5:17 అంటారు కదా, కొందరు అసూయతో నింపబడ్డారు అంటారు. కొంతమంది దేనితో నింపబడ్డారంట, అసూయతో నింపబడ్డారు. కొంతమంది జీవితాల్లో ఎప్పుడు కూడా అసూయనండి. ఎవరైనా ఏదైనా కొనుక్కున్నా, ఎవరైనా ఏదైనా మేలు పొందుకున్నా అసూయకరమైనటువంటి స్వభావంతో చూస్తూ ఉంటారు. అక్కడ రాయబడి ఉంది, కొంతమంది వ్యక్తులు అసూయతో నింపబడి ఉన్నారు. కొంతమంది ఎవరైనా బాగుపడినా తట్టుకోలేరు, ఎవరైనా బాగున్నా భరించలేరు, ఎవరైనా బాగుపడుతున్నా వారవలేరు. ఏదైనా నూతన వస్తువు కొనుక్కున్నా, నూతన స్థలం కొనుక్కున్నా, నూతన గృహం కొనుక్కున్నా వారి జీవితాల్లో ఓర్చుకునేటటువంటి స్వభావము లేదు. నాకు లేనిది ప్రభు నా తోటి వారికి ఇచ్చాడన్నటువంటి ఆ ఆలోచన వారికి ఉండదు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని పిల్లలమైనటువంటి మనం వేటితో నింపబడి ఉండాలని వాక్యం చెప్తుంది.
వేటితో నింపబడేటటువంటి వారిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుందంటే, మనం దుర్నీతితోనో, వేషద్వారంతోనో, లేకపోతే కపటముతోనో, లేదంటే కోపము చేత, అసూయ చేత కాదులే కానీ దేనితో నింపబడాలో ఒక 3 విషయాలు జ్ఞాపకం చేసి ముగిస్తా. మనం దేనితో నింపబడాలి అంటే వాక్యముతో మనము నింపబడే వారిగా ఉండాలంట. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 12 12వ అధ్యాయాన్ని కానీ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 34వ వచనంలో ఒక మాట రాయబడి ఉన్నది కదా, సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగో మంచి మాటలు పలకగలరో, హృదయమందు నిండి ఉండి దానిని బట్టి నోరు మాట్లాడును కదా ఆయన కింద వచనాలను గురించి ఆయన సెలవిస్తూ ఉంటాడు కదా. హృదయము దేనితో నింపబడాలి అంటే దేవుని వాక్యముతో నింపబడినటువంటిదిగా ఉండాలి అన్నాడు. మొట్టమొదటిగా మనం దేనితో నింపబడాలి అంటే వాక్యముతో నింపబడినటువంటి వారిగా ఉండాలి. మన హృదయం దేనితో నింపబడాలంటే, మన హృదయం అనేటటువంటి రాతి బాణ దేనితో నింపబడాలి అంటే దేవుని వాక్యముతో, దేవుని మాటలతో అది నింపబడినటువంటిదిగా ఉండాలి. ఎందుకంటే హృదయము నిండినటువంటి దానిని బట్టి నీ నోరు మాట్లాడును కదా. కాబట్టి నీ హృదయం ఎప్పుడూ కూడా దేనితో నింపబడాలన్నాడంటే మన యొక్క హృదయము దేవుని వాక్యము చేత, హృదయం అనేటటువంటి ఆ పాత్ర, ఆ బాణ నింపబడినటువంటిదిగా ఉండాలి. ఎప్పుడు కూడా హృదయంలో దేవుని వాక్యానికి చోటు ఉండాలి, ఆ హృదయంలో దేవుని మాటలకు చోటు ఉండాలి, ఆ హృదయంలో దేవుని పనులకు అది ఎప్పుడు కూడా చోటు ఉండేటటువంటిదిగా ఉండాలి. మన హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది కాబట్టి హృదయములో దేవునికి స్థానం అనేటటువంటిది, దేవుని మాటలకు స్థానం అనేటటువంటిది ఉండాలి. అందుకే కీర్తన గ్రంథం 119వ అధ్యాయం, కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 11వ వచనంలో భక్తుడు ఇలాగంటాడు కదా, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. చాలండి. భక్తుడు అంటున్నాడు కదా, అయ్యా నీ ఎదుట పాపము చేయకుండా ఉండినట్లుగా నా హృదయములో ఏముందంటే నీ వాక్యాన్ని నేను ఉంచుకున్నాను. ఆ రోజు యోసేపుకు పాపం చేసే అవకాశం వచ్చినప్పుడు ఆయన హృదయములో దేవుని వాక్యం ఉంది కాబట్టి, దేవుని మాటలు ఉన్నాయి కాబట్టి పాపానికి దూరంగా ఆయన పారిపోయాడు. అందుకని మన హృదయంలో ఎప్పుడూ కూడా ఏముండాలి, మన హృదయము దేనితో నింపబడి ఉండాలి అంటే, మనము దేనితో నింపబడాలి అంటే దేవుని వాక్యముతో నింపబడిన వారిగా ఉండాలి. ఆ దేవుని వాక్యంతో మనము నింపబడి ఉన్నప్పుడు మరి పాపానికి దూరంగా మనం జీవించే స్వభావాన్ని కలిగి ఉంటామన్నాడు. రెండవది, ఇంకా దేనితో నింపబడాలి మనం అంటే పరిశుద్ధాత్మతో నింపబడాలి అన్నాడు. చూడండి, మత్తయి సువార్త అపోస్తుల కార్యాలు, ద బుక్ ఆఫ్ యాక్ట్ చాప్టర్ 6 6వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. చూడండి, విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నింపబడిన వారై. చాలండి. రెండవదిగా దేనితో మనం నింపబడాలి అంటే పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వారిగా ఉండాలి. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడిన వారిగా ఉండాలి. ఆ రోజున యేసుప్రభువు వారు బాప్తిసం తీసుకున్న వెంటనే పరిశుద్ధాత్మ పావురము వలె ఆయన మీదకు దిగివచ్చును. ఆ తర్వాత కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడి ప్రవచించిన వారు ఉన్నారు, మాట్లాడిన వారు ఉన్నారు, ప్రార్థించిన వారు ఉన్నారు, దేవుని కార్యాలు చేసినటువంటి వారు కూడా ఉన్నారు. కాబట్టి మన జీవితాల్లో రెండవదిగా మనం దేనితో నింపబడాలి అంటే పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి అనుభవాన్ని మనం కలిగినటువంటి వారిగా ఉండాలి అంటున్నాడు. పరిశుద్ధాత్మ చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవుని వాక్యం అంటది కదా, ఆత్మ లేనివాడు నా వాడు కాదు. ఏ ఆత్మ అనగా పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ లేకుండా మనలో ఎవరు కూడా ప్రభువును చూడలేం. బైబిల్లో ఒక మాట ఉంది కదా, పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా ప్రభువును చూడలేడు అంటాడు. కాబట్టి దేనితో నింపబడాలి అంటే ప్రభువును చూచుట కొరకు పరిశుద్ధాత్మతో నింపబడాలంట. అదే అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో ఆయన ఒక మాట అంటాడండి. 2వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు కదా, ఆ కాలమందు ప్రతి జనములో భక్తి గల యూదులు యెరూషలేములో కాపురం ఉండిరి. అయితే ప్రతి మనుష్యుడు కూడాను పరిశుద్ధాత్మ చేత నింపబడి
అక్కడ ఆయన ఏ ఏ రీతిలుగా వారు చేసిన మాటలన్నీ కూడా రాశాడు. పరిశుద్ధాత్మతో నింపబడి వారిగా ఉండాలి. ఒకటి, దేవుని వాక్యముతో నింపబడాలి. రెండవదిగా పరిశుద్ధాత్మతో మనం నింపబడినటువంటి వారిగా ఉండాలి. మూడవదిగా ఆయన అంటాడు కదా, విశ్వాసముతో నింపబడాలంటాడు. అపోస్తలుల కార్యాలు 6వ అధ్యాయాన్ని కానీ జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఆయన అంటున్న మాట ఏమిటంటే 6వ అధ్యాయము 5వ వచనంలో ఆ మాట అంటాడు, విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండిన వారై. చాలండి. అక్కడ కొంతమంది దేనితో నింపబడ్డారంటే విశ్వాసముతో నింపబడ్డారు అంట. విశ్వాసముతో నింపబడిన వారిగా ఉండాలి. ఎందుకంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం కదా. కాబట్టి విశ్వాసంతో నింపబడిన వారిగా ఉండాలి. నా దేవుడిది చేయగలడు, ఈ కార్యాన్ని నెరవేర్చగలడు, జరగవని ఊహించిన గొప్ప కార్యాలు నా జీవితంలో ప్రభువు జరిగిస్తాడన్నటువంటి విశ్వాసముతో మనలో నింపబడిన వారిగా ఉండాలి. చాలామంది విశ్వాసం లేకుండా దేవుని సన్నిధిలో ఉంటారు. పేరుకేమో విశ్వాసులు. నేతి బీరకాయల్లో నెయ్యి లేనట్లే విశ్వాసుల్లో ఏమన్నట్లేదంట, విశ్వాసం ఉన్నట్లేదు. కానీ దేవుని వాక్యం అంటుంది కదా, మనం దేనితో నింపబడి ఉండాలంటే విశ్వాసముతో మనం నింపబడేటటువంటి వారిగా ఉండాలి. విశ్వాసము కలిగిన వారిగా ఉండాలి. ఇదిగో ఇదిక అసాధ్యం అనుకున్న దానిని కూడా దేవుడిది సాధ్యమో చేయగలడు కదా. ఇక బాగు చేయలేని అనుకున్న దాన్ని దేవుడు బాగు చేయగలడు కదా. ఇక వ్యర్థం అనుకున్నటువంటి దాన్ని దేవుడు నెరవేర్చగలడు కదా. నిజంగా ఇక నన్ను ఎవరు రక్షించలేరు అనుకున్న దానిని దేవుడు నన్ను రక్షించగలడు కదన్నా. విశ్వాసం మన జీవితాల్లో ఉండాలి. గొప్ప విశ్వాసం ఉంది, అల్ప విశ్వాసం ఉంది, కొద్ది విశ్వాసం కూడా ఉంది. కానీ మన జీవితాల్లో విశ్వాసాన్ని కలిగినటువంటి వారిగా, విశ్వాసముతో నింపబడిన వారిగా ఉండాలి. ఆ రోజున దానియేలు గ్రంథం 3వ అధ్యాయం జ్ఞాపకం చేసుకుంటే 3 యవనస్తులు మనకు కనపడతారు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలని. వారు 3 కూడా విశ్వాసముతో నింపబడినటువంటి వారు. వారి దగ్గరికి సమాచారం వచ్చి వారిని శిక్షించడానికి అగ్నిగుండం యొద్దకు తెచ్చి, మరొకసారి ఆలోచించుకోండియా, మరొకసారి యోచన చేసుకోండియా, మీరు మా మాట వినకపోతే అగ్నిగుండములో వేస్తామన్న విశ్వాసముతో నిండుకొనిన వారి చెప్పిన మాట ఏమిటంటే, ఈ మండుచున్నటువంటి అగ్నిగుండములో నుండి కూడా రక్షించుటకు మా దేవుడు సమర్థుడు అంటారు. ఆ మాట అయినగానే రాజుగారి కోపం వచ్చి, అగ్నిని 7 పెంచండి అంటాడు. అగ్నిని 7 రెట్టింపు చేయండి అంటారు. ఒరే, మామూలుగా అగ్నిగుండంలో వేయితేనే ఇదైపోద్ది, ఈ అగ్నిని మనం రెట్టింపు చేస్తే ఇక అగ్ని జ్వాలలకు పరిస్థితి ఏమిటి? ఒడ్డునున్న మనమే మామూలు అగ్నిని భరించలేకపోతున్నాము అని యోచన చేసి మరలా వారితో చెప్తే, వారు అగ్ని 7 చేయండి అన్న మాట విన్నా సరే విశ్వాసముతో నింపబడిన వారు కాబట్టి, అయ్యా 7 కాదు, నువ్వు అంతకు 2 పెంచినా సరే అందులో నుండి రక్షించుటకు మా దేవుడు సమర్థుడు. వీఆర్ రెడీ టు విల్లింగ్ టు గో ఇన్ టు దట్ ఫైర్. ఆ మంటలోనికి మేము వెళ్ళటానికి ఇష్టంగానే ఉన్నామంటారు. నిజంగా విశ్వాసముతో నిండుకొనినటువంటి వారు కాబట్టి వారిని అందులో వేసినప్పటికీ కూడా అగ్ని జ్వాలలు వారిని కాల్చలేక పోయినాయి అంట. 3 వెళ్తే పైనుంచి చూస్తున్న వారికి లోపల ఎంతమంది కనపడుతున్నారు? 4 వ్యక్తులు కనపడుతూ ఉన్నారు. 4 వ్యక్తులు అందులో కనపడతా ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, విశ్వాసముతో నింపబడినటువంటి వారి బలం వేరొకలాగా ఉంటుంది. విశ్వాసముతో నింపబడిన వారిని రక్షించుటకు దేవుడు తన దూతను పంపుతాడు. అవసరమైతే ఆయనే స్వయంగా కూడా వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఇంకా దేనితో నింపబడాలి అంటే మరొక మాటను కూడా జ్ఞాపకం చేసుకుందాం. దేవుని భయముతో నింపబడినటువంటి వారిగా ఉండాలి. లోకాసు వార్త 5వ అధ్యాయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే 26వ వచనంలో ఆయన ఒక మాట అంటాడు కదా. 5వ అధ్యాయం 26, మన దేవుని మహిమపరచు భయముతో నిండుకొనిరి. దేవుని స్తోత్రం కలిగిన. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అక్కడ మరొకరిదే నిండుకొని ఉన్నది చూసాం. ఏమిటంటే
దేవుని భయముతో నింపబడిన వారు. నాలుగవదిగా దేనితో నింపబడాలంటే దేవుని యొక్క భయముతో మనం ఎప్పుడు కూడా నింపబడాలి. ఎందుకంటే మనం ఏం చేస్తున్నా దేవుడు చూస్తూ ఉన్నాడు, ఏది చేస్తున్నా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇదిగో కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా దేవుడు నాతో ఉన్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని భయం అనేటటువంటిది మనలో ఉండాలి. కేవలం మందిరానికి వచ్చినప్పుడు మాత్రమే దేవుని భయాన్ని కలిగి, కుటుంబాలకు వెళ్ళినటువంటి తర్వాత దేవుని భయము లేనటువంటి వారిగా ఎంత మాత్రం కూడా ఉండకూడదు. ఒకసారి ఒక కుటుంబం దేవుని సన్నిధిలో ఇదిగో మంచిగా ఎదుగుతున్న కుటుంబం అంట. ఆ భర్త కానీ ఆ భార్య కానీ వాళ్ళకిద్దరు బాబులు, ఆ మొత్తం కూడా నలుగురు దేవుని సన్నిధిలో ఎంతో ఆధ్యాత్మికంగా బలపడి ఎదుగుతున్న కుటుంబం. ఆ సంఘాన్ని చూసి ఆ నలుగురిని చూసి సంఘంలో తెగ కొనియాడేవారు. చక్కగా వారం వారం, మొదట ఆదివారం కాదు, వారం వారం తెల్ల బట్టలు వేసుకుని వస్తారంట. చక్కగా నలుగురు తెల్ల బట్టలు వేసుకుని మందిరానికి అందరికన్నా ముందు వస్తారు, మందిర పరిచర్య చేస్తారు, ప్రార్థన అయ్యా కూడా పరిచర్య చేసి వెళ్ళేటటువంటి కుటుంబం. చాలా భక్తి పరులుగా వారు దేవుని సన్నిధిలో ఉన్నారు. సేవకులు కూడా వారిని తెగ గౌరవించేటటువంటి వారు. అటువంటిది ఒకరోజు రాత్రికాల సమయంలో 9 గంటలప్పుడు ఇదిగో వారింటికి పాస్టర్ గారు ఏదో పని మీద వెళ్ళవలసిన సందర్భం వచ్చింది. ఎందుకంటే ఆ రోజుల్లో ఈ సెల్ ఫోన్స్ లేవు, ల్యాండ్ లైన్స్ కూడా చాలా తక్కువ. కాబట్టి ఎందుకో పాస్టర్ గారు వెళ్ళవలసి వారింటికి వెళ్ళాడు. వారింటికి వెళితే ముందు వెళ్ళంగానే అది వాళ్ళ ఇల్లు కాదేమో అనుకున్నాడంట. ఎందుకనంటే ఆ ఇంట్లో నుంచి చక్కగా మంచిగా పెద్ద పెద్ద సినిమా పాటలు వినపడతాయి. అరే మరి ఆయనకి మరి వాళ్ళంత భక్తి పరులుగా దేవుని మందిరంలో ఉంటే అది నమ్మబుద్ధి కాదు కదా, అది వాళ్ళ ఇల్లు కాదులే అని కొద్దిగా ముందుకు వెళ్ళారంట. ముందుకు వెళ్తే ఎవరో పెద్ద ఆవిడ చూసి అడిగిందంట, అయ్యా ఎవరు మీరంటే, అమ్మ నేను ఈ కాలనీలో పలానా ఏరియా పాస్టర్ గారిని, ఇక్కడికి ఎందుకు వచ్చారంటే పలానా వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడి నుంచి చర్చికి వస్తారంటే, అదే ఆ మందిల్లు ఆ ఇల్లు ఆ మందదే అందంట. చూపించి ఆ ఇల్లు ఆ మందదే అందంట. అదేందమ్మా అట్లా అన్నావంటే, అది నీకు తెలియదు అయ్యా వాళ్ళ గురించి, అందులో నీకు తెలియదులే అది ఇదని ఏదో అందే. తర్వాత ఆయన వెళ్ళేసరికి ఇంకా ఇందాకన్నా పాట కన్నా ఇంకా డేంజర్ పాట వస్తుందంట. డేంజర్ పాట వస్తే మళ్ళీ ముందుకు వచ్చి, అమ్మ నువ్వు చెప్పిన అడ్రస్ కరెక్టేనంటే, అదేనయ్యా సినిమా పాటలు వినపడుతున్నాయి కదా, ఇలాగ సస్తాము, సౌండ్ తగ్గిమన్నామా, మా మాట పట్టించుకోరు, మీరు ఎన్ని అద్దె కొంపలు, మాది సొంత ఇల్లు, మా మాట మీరు వినాలి, మా సౌండ్ మీరు వినాలి అని ఈ కహానీలు చెప్తారు. అయ్యా ఏం చేయమంటావు, వాళ్ళ బాధ మీరేనా వాళ్ళ పాస్టర్ గారు, అలాగైనా పాస్టర్ గారు అంటే పెంచేది అదిందని ఆ పాస్టర్ గారికి చివాట్లు పెట్టిందంట ఆవిడ. అసలు ఏదైతే అది అయింది, వెళ్దామని చెప్పి ఆయన ఆ డోర్ తీసి ఆ ఇంట్లోకి వెళ్ళాడంట. వెళ్ళేసరికి ఒక మంచి గొప్ప సినిమా పాట వస్తూ ఉందన్నమాట. వస్తూ ఉంటే ఆ తలుపు కొట్టాడంట పాస్టర్ గారు. కొడితే వాళ్ళు అప్పుడే భోజనాలు చేద్దామనుకుంటున్నారు పాపం. తలుపు కొడితే ఆవిడ ఎందంట పెద్ద నోరు వేసుకుని, అసలు ఈ టైంలో ఎవడాడు ఎలా పాలా లేదా అది ఇది అందనంట. ఊరి స్వార్థమ్మ నువ్వేనా అమ్మ, నీ నోరేనది అనుకున్నాడంట ఈయన. అనుకుని తర్వాత మళ్ళా డోర్ కొట్టాడంట. ఏమయ్యా ఇందాక నుంచి ఎవడో తలక మాసినోడు వచ్చి డోర్ కొడుతున్నాడు, వెళ్ళి డోర్ తీయొచ్చు కదా, ఏం చేస్తున్నావు అది ఇదని నోరు పట్టడానికి రీతిగా ఆయన తిడుతుందంటండి. తిడుతుంటే ఆ పోటుగాడు కూడా ఈమెని భయంకరంగా తిడతా పిల్లల్ని కూడా తిడుతున్నాడు అంట. మీరన్నా ఖాళీగా ఉన్నారుగా వెళ్ళొచ్చు కదా ఇది. చివరికి ఏదైతే అదైంది లేని ఆ ఇంట్లో చిన్న బొడ్డోడు ఒకడు ఉన్నాడు. మరీ బొడ్డోడేం కాదులే, వాడు 13-14 సంవత్సరాల కుర్రోడే. వాడు వచ్చి తలుపు తీసాడంట. తలుపు తీసి అవాక్కయ్యాడంట. పాస్టర్ గారు తెల్ల బట్టల్లో చూసి అవాక్కైపోయాడు వాడు. ఊరి పాస్టర్ గారు ఏంటి చెప్ప పెట్టకుండా వచ్చాడని అది చూస్తేనట ఆ వచ్చేటటువంటి పాట కూడా ఆ మంచం వేసి దుప్పటేసేది సినిమా పాట ఉంది, ఆ పాట వస్తుందంట అక్కడ. మల్లెపూలు తెల్ల చీర అవి అనే పాట వస్తుందంట అక్కడ. చూడండి ఈ బొడ్డోడు బెత్తరపోయి పాస్టర్ గారు వచ్చాడు అనేసరికి ఆ రిమోట్లో కంగారు ఇసిరేసాడు, ఆ రిమోట్ ఇసిరేసాడంట కంగారులో ఆ పెద్దోడు. ఇక చూడండి ఆ పాట ఏమో పెద్ద సౌండ్తో వస్తుంది, పాస్టర్ గారు ఏమో తెల్ల బట్టలు వేసుకుని వచ్చాడు. వాడేమో అసలు అమ్మాయికుడు వెళ్ళే ఆ ఇంటి యజమాని చేతులు కట్టిన అయ్యగారు ఏందయ్యారు మా ఇంటికి వచ్చారు అట్లట. ఆవిడేమో టీవీ అని ఆవిడ సైగ చేస్తుందంట ఓ పక్కన. ఆవిడేమో సైగ చేస్తుంది, వాడేమో రిమోట్ ఎతుకుతున్నాడు. ఆ రిమోట్ ఏమో వాడి కంగారులు ఎక్కడో పడేసాడు. ఈ ఇంటి ఆయనేమో వాళ్ళకి వెళ్ళి పిచ్చోడు చూసినట్టు చూస్తున్నాడు.
అమ్మా సువార్తమ్మా అన్నాడంట పాస్టర్ గారు. అయ్యగారు అసలు పిల్లలకు దేవుని భయమే లేదు అయ్యగారు. ఎన్నిసార్లు చెప్పాను, అరే సినిమా పాటలు వినకూడదురా, పెట్టకూడదురా అంటే ముందు అన్నదేమో ఈమె ఛానల్ మారిస్తే మాత్రం ఒక్కొక్కడికి మామూలుగా ఉండదు అన్నది లోపల ఉన్నప్పుడు. పాస్టర్ గారిని చూడగానేనేమో ఇదిగో అయ్యా అసలు దేవుని భయం లేదు పాస్టర్. ఆ పాస్టర్ గారు అట్టి చూసి ఇటు చూసాడంట, ఒరే మీరు ఎంత ఎతికినా రిమోట్ నేను వెళ్ళిందా దొరకదు కానీ స్విచ్ కట్టయిందిరా ముందు అన్నాడంట పాస్టర్ గారు. ఏంది ఆ స్విచ్ కట్టేయండి అయ్యా చాలు, అదే ఆగిపోద్ది అన్నాడు. వీళ్ళ కంగారులో స్విచ్ కట్టేస్తాం మర్చిపోయి రిమోట్ ఎతుకుతున్నారు. పాస్టర్ గారిని చూసినటువంటి ఆ కంగారులు అన్నమాట. అమ్మ అప్పుడు అంటున్నారంట, అమ్మ సువార్తమ్మ ఎంత భయంతో భక్తితో కనపడతావమ్మా మందిరంలో, అసలు ఇది నీ ఇల్లు అంటే నేను నమ్మలేకపోయాను తల్లి. నీ ఇంటిలోకి రాకముందే ఇది నీ ఇల్లు కాదనుకున్నాను. కొద్దిగా ముందుకెళ్తే నీ గురించి 2-3 గొప్ప సాక్ష్యం చెప్పారమ్మా. నా జీవితంలో ఆ సాక్ష్యం ఎప్పుడు కూడా మర్చిపోలేను తల్లి. నీవు ఇంకా ఎంత భయభక్తితో నిండుకున్నటువంటి కుటుంబం అనుకున్నాను. ఎందుకో విశ్వాసాన్ని పంపిద్దాం అనుకుని కూడా దేవుడు నన్నే వెళ్ళమని ప్రేరేపించాడు. నేను రావటంతో నీ దేవుడు అంటే ఎంత భయమో బయటపడింది, ఎంత భక్తో బయటపడింది. నీ భక్తి జీవితానికి మీ కుటుంబానికి నా నిండు వందనాలు తల్లి. మీరు కుటుంబంలో ఎలాగున్నా జనాల్లో మాత్రం మంచి సాక్ష్యం సంపాదించుకోండి. కొంతమందికి మందిరంలో మంచి సాక్ష్యం ఉండదు, బజార్లో కూడా మంచి సాక్ష్యం ఉండదు. కొంతమందికి మందిరంలో మంచి సాక్ష్యం ఉంటుంది కానీ ఇంట్లో మంచి సాక్ష్యం ఉండదండి. కొంతమంది అంత భక్తి కలిగిన వారిగా ఉంటారు. నాకు తెలిసిన ఒక సహోదరి ఉంది, వాళ్ళ ఆయన చక్కగా లారీ డ్రైవర్. ఒకసారి నేను అడిగాను, అన్న అక్క ఏం చేస్తుంది, అక్క వల్ల నువ్వు ఇంకా ఇంత క్షేమంగా ఇది ఇట్లా అలా ఉన్నావంటే, తమ్ముడు ఏంది తమ్ముడు అంత మాట అన్నావు అన్నాడు. అదేంటన్నా అట్లా అన్నావంటే, మీ అక్క సంగతి ఇంట్లో కాదు మందిరంలో కాదు బాబు, ఒక్కసారి ఇంటికి వచ్చి చూడు, ఆమె నోటి దూల దెబ్బకే నేను డ్యూటీల మీద డ్యూటీలు చేస్తున్నాను అన్నాడు ఆయన. మీ అక్క దెబ్బకే నేను డ్యూటీ మానకుండా డ్యూటీ ఎక్కుతున్నానయ్యా. కొంతమంది సాక్ష్యం ఇంట్లో వేరుగా ఉంటుంది, దేవుని మందిరంలో వేరుగా ఉంటుంది. దేవుని వాక్యం ఉంటుంది కదా, 4వదిగా మనం దేనితో నింపబడాలి అంటే దేవుని భయముతో నింపబడాలి. ఒకటేమో వాక్యముతో నింపబడాలి, 2వదిగానేమో పరిశుద్ధాత్మతో నింపబడాలి, 3వదిగానేమో విశ్వాసముతో నింపబడాలి, 4వదిగా దేవుని భయముతో నింపబడాలి. కొంతమంది దేనితో నింపబడ్డారంటే వారిని కూడా నలుగురు జ్ఞాపకం చేసుకుందాం. కొంతమంది దుర్నీతితో నింపబడ్డారు, కొంతమంది వేషధారంతో నింపబడ్డారు, కొంతమంది కోపముతో నింపబడ్డారు. కానీ దేవుని పిల్లలమైనటువంటి మనం వేటితో నింపబడాలి అంటే దేవుని వాక్యంతో నింపబడాలంటండి, పరిశుద్ధాత్మతో నింపబడాలి, 3వదిగా విశ్వాసముతో నింపబడాలి, 4వదిగా దేవుని భయముతో నింపబడాలి. ఆ రోజున 6 రాతి బాణలు నీటితో నింపబడితే దేవుని కార్యం అక్కడ జరిగింది. ఈ రోజున అక్కడ జరిగినటువంటి ఒక అద్భుతమైన కార్యం మన కుటుంబాల్లో కూడా జరగాలి అంటే ఎవరైతే వాక్యంతో నింపబడి ఉంటారో, ఎవరైతే పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటారో, ఎవరైతే దేవుని యొక్క ఆ భయముతో నింపబడి ఉంటారో, ఎవరైతే విశ్వాసముతో నింపబడి ఉంటారో వారి కుటుంబాల్లో దేవుడు గొప్ప కార్యం చేయుటకు సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ దుర్నీతితో నింపబడ్డావా, అసూయతో నింపబడ్డావా, వేషధారంతో నింపబడ్డావా, పంజరము పిట్టలతో నింపబడినట్లు కపటముతో నింపబడ్డావా, అయితే ఈ మధ్యాహ్నం మార్చుకుని విశ్వాసముతో, వాక్యముతో, కృపతో, బలముతో, దేవుని భయముతో కానీ నింపబడినట్లయితే తప్పక దేవుడు తన కార్యాన్ని జరిగిస్తానని మాటిస్తున్నాడు. అట్టి అద్భుతము మన జీవితాల్లో కూడా కృప కలిగిన దేవుడు జరిగించి బలపరిచి కృప చూపి నడిపించునుగాక. అందరూ కూడా మోకరిద్దాం. అందరూ కూడా మోకరించి విన్న వర్తమాన ప్రకారం, అవునయ్యా నేను దేనితో నింపబడినటువంటి వ్యక్తిగా ఉన్నాను,